రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2:30 తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. కాగా ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2:30 తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. కాగా ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలైతే జారీ చేశారు. రైట్, ఈ విషయానికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ పైన మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు. నారాయణ. శ్రీసాగర్ 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు అప్పటి మేయర్ గా ఉన్న కటారి అనురాధ, అలాగే ఆమె భర్త కటారి మోహన్ ను మేనలుడైన చింటూ అలియాస్ చంద్రశేఖర్, అతనితో పాటు మరో 5గురు హత్య చేశారు. అంటే ఇది హత్యకి సంబంధించి మొత్తం A1 నుంచి A23 వరకు గతంలో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత సుమారు 9.5 సంవత్సరం, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఈ యొక్క కేసు విచారణ జరిగింది. అంటే విచారణ తర్వాత ఈ నెల 24వ తేదీన 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు యొక్క కేసుకు సంబంధించి 5 మందిని దోషులుగా తేల్చడం జరిగింది. అందులో A1 గా చంద్రశేఖర్, అలాగే A2 గా వచ్చి ఆయన అంటే ముల్బావుగల్ వెంకటేష్ అని కూడా వాళ్ళిద్దరిని కూడా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి 24వ తేదీన తుది తీర్పు వెలువడించాల్సి ఉంది. అయితే ఆ యొక్క అంటే కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అంటే గొడవలు జరగకుండా ఉండడం కోసం ఆ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా ఈ రోజు అంటే 27వ తేదీ ఈ రోజు ఆ యొక్క తీర్పును వెలువడించాల్సి ఉంది. అయితే ఈ రోజు చింటూను కూడా కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఆయనతో పాటు మిగిలిన 4గురును కూడా కోర్టుకు హాజరుపరిచారు. మొత్తం కలిపి 5 మందికి ఈ నెల 30వ తేదీన తుది తీర్పు వెల్లడిస్తున్నట్లుగా జడ్జి వాయిదా వేసినట్టు జరిగింది. 30వ తేదీన యొక్క కేసుకు సంబంధించి వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కేసు కూడా సంబంధించి పూర్తిగా వారికి శిక్ష కూడా ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ నారాయణ.